ఇవాళ 3-4 అంశాలు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి అంశం కేటీఆర్ అరెస్ట్ అవుతారా, కేటీఆర్ చేసిన వాదనలో కరెక్ట్ ఉందా, నిజంగానే ఆయనంత ధైర్యంగా ఎస్ ఇక్కడ డబ్బు ఎక్కడ వెనక్కి వచ్చింది, డబ్బు అవినీతి జరిగిందని ఎక్కడుంది మేమే చెబుతున్నాం కదా. ఆ రోజు హైదరాబాదు ఇమేజ్ పెంచడంలో భాగంగా, పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా 54 కోట్లు మేమే పే చేసామని చెబుతుంటే ఇంక దాంట్లో అవినీతి ఎక్కడుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే అవినీతి జరిగింది, సరిగా డబ్బులు పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టింది. అయితే ఓవరాల్గా చూస్తే ప్రభుత్వం నిజంగానే ఈ కేటీఆర్ మీద ఎక్కడక్కడ ఎతికి ఏమి దొరక్కి కేసు పెట్టిందా, లేకపోతే కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా, లేక కేటీఆర్ పూర్తిగా ఆధారాలతోటి బుక్ అవుతాడా అన్నదే ఈ కేసులో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయం. కేసీఆర్, హరీష్ రావుల మీద కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంకోవైపు ఈ కేసు పెట్టారు, సరిగ్గా శుక్రవారం నాడే పెట్టారు కాబట్టి అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇవాళ నేడు రేపు నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నాని కొన్ని వార్తా కథనాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి వెలుగులో కూడా వచ్చింది. ఇక మరికొన్ని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాహుల్ గాంధీ మీద కేసు, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టిన తీరు, ఇవన్నీ కూడా చాలా చాలా బహుశా పార్లమెంట్ చరిత్రలోనే ఒక విభిన్నమైనటువంటి అధ్యాయమేమో. ముందుగా కిషోర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇష్యూలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ ఇష్యూకి వద్దాం. రాహుల్ గాంధీ ఇష్యూ ఎట్లా మీరు దీని అంబేద్కర్ మీద ఆ రకమైన వ్యాఖ్య చేయటం, దాని తదనంతర పరిణామాల్లో ఈ గొడవలు, ఇందులో ఎవరి బాధ్యత ఎంత, ఎవరు తప్పెంత, రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా, మరి కొన్ని నిన్నైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టారని వచ్చింది, ఎంతవరకు వాస్తవం? హత్యాయత్నం కేసు పెడుతున్నారా, లేకపోతే అసలు ఏం చేయబోతున్నారు? అక్కడ రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా, ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? సార్, ముందుగా మీకు అట్లాగే కృషాంక్ గారికి, డాక్టర్ కొనగాల మహేష్ గారికి శుభోదయం అండి. మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా. నిన్న పార్లమెంట్లో జరిగింది. కాంగ్రెస్ వారు పార్లమెంట్ మొదలైనప్పటి నుంచి పార్లమెంట్ బయట నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుని ఇతరత్ర వేరే విధాలుగా కూడా పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇంతలోపల మధ్యలో పార్లమెంట్లో రాజ్యాంగం గురించి జరిగిన చర్చలో ఎన్నోసార్లు ఇది మా పార్టీ పెద్దలు అమిత్ షా గారే కానివ్వండి, ఇతర మంత్రులే కానివ్వండి, అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రచించబడ్డ రాజ్యాంగం అన్నట్లు అంబేద్కర్ గారి పేరు మెన్షన్ చేయడం జరిగింది. ప్రాబ్లం అక్కడ కాదు కదా, అంబేద్కర్ గారి ఏంటది జపం చేసే బదులు ఏమన్నారు మీరు చెప్పండి. ఈ మధ్యకాలంలో బాగా ప్యాషన్ అయిపోయింది అంబేద్కర్ 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 అని, దానికి బదులు దేవుడి పేరు స్మరిస్తే 7 జన్మల స్థానం వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, నిజంగానే అట్లా అని ఉండుంటే, అట్లా అని ఉండుంటే ఇప్పుడు ఏమైంది? మీకు ఎన్నికలప్పుడు సమయంలో గుర్తుంది కదా, అమిత్ షా గారు వచ్చి మతాల పేరు మీద రిజర్వేషన్లు లేదు తీసేసి అదే రిజర్వేషన్లు మేము బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంపిస్తామనంటే మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారి అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా అది మొత్తం ముక్కలుగా చెక్కి మళ్ళీ కలిపి అసలు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు తీసేస్తామన్న విధంగా ఇది పెట్టారు. ఫేక్ వీడియో తయారు చేసి పెట్టారు. దాని మీద పోలీస్ కేసు కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఏమన్నారు చెప్పండి, అమిత్ షా గారు ఏమన్నారు, మీ వర్షన్ చెప్పండి. కిషోర్ గారు ఏమనుకోవద్దు, ఈయన మన మహేష్ గారు ఆయన వీడియో వినిపిస్తున్నాడు, వినండి. अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. 7 జన్మలకు సరిపడా స్వర్గం దొరుకుతుండే దేవుని పేరు చెప్తే. అంబేద్కర్ పేరు వేస్ట్ గా చెప్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడండి. అంబేద్కర్ అదే అంటున్నా, వీరు తీసుకున్న కాంటెక్స్ట్ ల నుంచి వారు ఏం చెప్పారంటే అంబేద్కర్ గారి పేరు అని చెప్పి వీరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా రాహుల్ గాంధీ గారు, ఆ ఎర్ర పుస్తకం ఒకటి. అసలు వీరు అంబేద్కర్ గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు? 2 సార్లు ఓడించారు. ఓడించిన వారికి ఇది అవార్డులు ఇచ్చారు, రైట్? దాని తర్వాత అంబేద్కర్ గారు రిజైన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వారి రెసిగ్నేషన్ లెటరు పార్లమెంట్లో చదివేది వారు రచించి అందులో ఏమంటారంటే
పలుసార్లు నెహ్రూ గారు మోసం చేశారు ఇచ్చిన వాగ్దానాల మీద, అసలు పట్టించుకోవడం లేదు. మీరు ఇంకా అది లెటర్ చదివితే మీరు ఆ టెక్స్ట్, ఈ దేశంలో కేవలం ముస్లింలే ఉన్నారా, వారిని కాపాడడం ఒక్కటే మీ బాధ్యతనా, ఎస్సీ ఎస్టీలకు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోరా, వారికి అవసరం లేదా కాపాడడము అని చెప్పి డైరెక్ట్గా అడుగుతారు అంబేద్కర్ గారు. ఇవన్నీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పలుసార్లు మీరు మార్చిందేంటి, అది కూడా ఎందుకు మార్చారు? రాజకీయ ప్రయోజనాల కోసం. ఈ ఎమర్జెన్సీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. ఎమర్జెన్సీ సమయంలో ఏం చేశారో మీకు తెలుసు. దానికి అంబేద్కర్ ఇందిరాగాంధీ గారి కేసుని అసలు చెబితే మనం వింటూ కూర్చుంటే ఆయన వాదన ఆయన వినిపించాలి కదా, మీ అవకాశం మీరు క్షమాపణ గురించి కంప్లీట్ చేయండి. అంటే ఇక్కడ సందేహం ఏంటంటే అవకాశం చెబుతున్నారు అనేది ఆయన అభియోగం. మనం ఏం మాట్లాడినా కాంగ్రెస్ వారికి నొప్పి పెడుతుంది, అది ఆబ్వియస్ కదండి. అది ఆబ్వియస్. మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్లు తేవాలంటే రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడారు? అంతకుముందు ఉద్యోగాల్లో మీకు ముందు తెలిసిందే, రాజ్యాంగంలో ముందుగా ప్రవేశపెట్టింది ఏంటి అంటే రిజర్వేషన్లు, ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకి ముందుగా ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలంటే నెహ్రూ గారు ఏమన్నారు? సెకండ్ క్లాస్ కంట్రీగా మారుతుంది అని చెప్పి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 100 సార్లు ఈవెన్ మా వాళ్ళు కూడా పార్లమెంట్లోనే ప్రస్తావించారు. రిజర్వేషన్లు అనేది ఎక్స్టెండ్ చేస్తామని అంటే అప్పుడు ఉద్యోగాల్లో చేస్తామన్నాము ఎస్సీ ఎస్టీలకి అన్నా కానీ ఏది పార్లమెంట్లో తీసుకొచ్చినప్పుడు బిల్లు వీరు నెహ్రూ గారి కామెంట్లు తీసుకోండి. దాని తర్వాత మండల్ కమిషన్ వచ్చినప్పుడు అమిత్ షా గారి వ్యాఖ్యల్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారు ఏమన్నారు చెప్తున్నారు, బాగానే ఉంది. ఓకే, అంబేద్కర్ గారు విషయం చెప్తాను చూడండి. డైరెక్ట్ గా ఇప్పుడు రాహుల్ గాంధీని జైల్లో పెడతారా, రాహుల్ గాంధీ మీద తీవ్రమైన కేసులు పెడతారా, నిజంగానే కొట్టుకున్నారా అక్కడ? అంటే అక్కడ వివాదం జరిగింది, ఇద్దరు కింద పడింది, 70 సంవత్సరాలైన సారంగి గారు కింద పడింది, మీరు అందరు లైవ్ లోనే చూశారు. వీరు నిరసనలు గత కొద్ది రోజులుగా చేస్తూనే ఉన్నారు. నిన్న బీజేపీ వారు నిరసన చేస్తుండగా ఏదైతే గేట్ ద్వారా వెళ్తూ ఉంటారో, నిరసన చేస్తున్నప్పుడు గేట్ పక్కన వాళ్ళ పార్టీ వాళ్ళు నిలబడి ఉన్నారు, అంతకుముందు అదే ప్లేస్లో మా వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఆ జరుగుతున్న సమయంలో వీరు అడ్డంగా ఉన్నారని చెప్పి నెట్టడం వల్లనే కదా ఇద్దరు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఒకరికి ఎంఆర్ఐ చేయవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. 70 సంవత్సరాలైన సారంగి గారు, అంతకుముందు పూర్వ మంత్రి గారు, వారి పరిస్థితి ఏముందో మీరే లైవ్ లో చూపిస్తున్నారు. ఇది జరిగిందండి. జరిగిన విషయంలో పోలీస్ కేసు అవ్వకుండా, అంటే కేవలము అది రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం నుంచి సభ్యులు అని చెప్పేసి అసలు పోలీస్ కేసు అవ్వకుండా ఉంటుందా? మీరే చెప్పండి. కిషోర్ గారు, అది తొందరపాటు లేకపోతే రాహుల్ గాంధీ కూడా కావాలని చూసినట్టు ఆయన కూడా ఎవరో చూశారంటున్నారు, అది వేరే విషయం. కానీ పోలీస్ కేసు వెళ్ళటం అనేది బహుశా మొదటిసారి ఏమో పార్లమెంట్ లో జరిగిన గొడవల మీద, పార్లమెంట్ ప్రాంగణంలో అట్లీస్ట్ అది మరి ఎలాంటి రేపు నుంచి పార్లమెంట్లో జరిగేటన్నింటి మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తే మరి దేశం ముందుకెళ్తుందా? శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు మీకేమైనా తెలిసింటే నాకు తెలియదు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంత లోతుగా లేదు. మీరు పార్లమెంట్లో ఎవరి మీదైనా అటాక్ జరిగిందా, వారికి దెబ్బలు జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా అన్నది మీరే చూడండి. అది గేట్ దగ్గర బయట లేదు. మీరు మర్చిపోతే అట్లా తెలంగాణ ఇష్యూ అప్పుడు కొట్టుకున్నారు, పెప్పర్ స్ప్రేలు వేసుకున్నారు. కాదు, నన్ను చంపపోయారని చెప్పి ఎవరు నామనాగేశ్వరరావు డైరెక్ట్ గా చెప్పాడు కదా. పొన్నం ప్రభాకర్ గారు కొట్టుకోలేదంటే, కొట్టుకోవటం అసలు జరగలేదని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. గతంలో కూడా జరిగాయి ఇటువంటి ఘటనలు అని. మీరు అది ఏకంగా పార్లమెంట్ లోపలే డోర్లు బంద్ చేసి, ఇది అదేనంతే కదా, కేసే అవ్వాలి కదా లెక్క ప్రకారం. అటాక్ చేసినప్పుడు అట్లాగైతే ఇప్పుడు మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో మీకు తెలుసు శ్రీనివాస్ గారు. లోపల అటాక్ అయితే అసలు ఏమీ చేయొద్దు అనేది అనుకుంటే, నేను చేయొద్దని అంటలే సుమా, కానీ ఇది కొత్త ప్రెసిడెంట్ అవుతుందా అనేది నాకు సందేహం. నేను చేస్తారా చేయరా అనేది. ఈ అటాక్ అనేది ఏదైతే జరిగిందో, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఏదైతే ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చిందో, తప్పనిసరిగా నాకైతే అది కొత్తగా అనిపించిందండి. ఇప్పటి వరకు ఏమైనా మీరు
అంటే మీరు తెలంగాణ అప్పుడు ఆ తీర్మానం చేసినప్పుడు మీరు ఫాలో కాలేదని అర్థం అవుతుంది. అది బేబత్సం కదా ఆ రోజు జరిగిందంతా. ఎంపీలంతా కలయిబడి కొట్టుకున్నారండి. ఫాలో అయ్యాము. పెప్పర్ స్ప్రే అటాక్లు కూడా జరిగాయి. కలయిబడి కొట్టుకున్నారు. లోపల ఉన్నప్పుడు మీకు తెలిసిందే లోపల ఉన్నప్పుడు ఇక ఈ ప్రాంగణము లేకపోతే రేపు వీస్టా ప్రాంతం అంతా కూడా పార్లమెంట్ కిందకే వస్తుంది అని అంటే అది వేరే విషయం. నేను అనేది ముందైతే ఇప్పుడు జరిగిన అటాక్ ఏదైతే జరిగిందో అది గేట్ దగ్గర జరిగింది. ఆసుపత్రి పాలు అయ్యారు. దాని మీద అయితే అసలు ఏమాత్రము పారదర్శకత లేకుండా అయితే వ్యవహరించలేము కదా. అది మనం దీనికంటే ఇంపార్టెంట్ కేటీఆర్ ఇష్యూ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి సంక్షిప్తంగా మాట్లాడాలని నా విజ్ఞప్తి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుందా? రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే అవి సంస్థలు చూసుకుంటాయండి, కోర్టులు చూసుకుంటాయి, పోలీసులు చూసుకుంటాయి. మనకి ఏమీ సంబంధం లేదు. ఒకవేళ మీరన్నట్లుగా ప్రాంగణం లోపల ఇదంతా పార్లమెంట్ అంటే వారు స్పీకర్ గారిని అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎక్కడైనా అప్రోచ్ అవ్వచ్చు. మీకు తెలిసిన విషయమే. దాన్ని బట్టి ముందుకెళ్తది కానీ ఇది ఏదో అరెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మొదలైంది కాదు. అధికారంలో ఉన్నప్పుడు చెప్తారు కదా, చట్టం తన పని చేసిపోతుంది, అట్లా చేసిపోతుంది అంతే. జయప్రకాష్ గారు హైదరాబాద్, సంక్షిప్తంగా మాట్లాడండి. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే అవకాశం ఉందా? అలాగే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? దీని వరకు మీ వరకు మీరు మాట్లాడండి, తర్వాత వీళ్ళు మాట్లాడతారు. ఓకే, జయప్రకాష్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము చేస్తే సంసారం అట్లాంటి సామెతలు చెప్పొద్దు దయచేసి. ఓకే సార్, ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎవరు ఏమన్నారని చెప్పడానికి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక వీడియో చేశారు, అది చూడమని చెప్పండి. అంబేద్కర్ వ్యతిరేకించేటట్టయితే నెహ్రూ క్యాబినెట్ లోకి ఎందుకు తీసుకుంటాడు? ఆయన రివైన్ చేయడానికి రీజన్ హిందూ కోడ్ బిల్ గారు, అది చెప్పట్లా బీజేపీ వాళ్ళు. వాళ్ళకి అనుకూలమైన చెప్తారు, వాళ్ళ అనుకూలం చెప్తున్నారు. అంతేగా మరి. ఇప్పుడు ఈ కేసు పార్లమెంట్ లో ఈ కేసు ఎలాంటిదంటే ఈ అల్లు అర్జున్ పైన 105 కేసు లాంటిది. 105 కేసు ఇంటెన్షనల్ గా చేసింది, అన్ఇంటెన్షనల్ గా చేసింది కామన్ సెన్స్ ఉన్నాడు కానీ అర్థమవుతుంది. అవును, పైగా ఆయన సినిమా హాల్లో కూర్చుంటే బయట జరిగిన దానికి ఆయన బాధ్యుని చేశారంట, అది విచిత్రం. ఇది ఇట్లాంటిదే కేసు. ఇప్పుడు బీజేపీ ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్ చేశారు. ఈ కట్ చేసే విద్య నేర్పించింది బీజేపీ. రూమర్ స్ప్రెడింగ్ చేయడం చేసి మొదలెట్టింది ఇండియన్ పాలిటిక్స్ లో బీజేపీ. మీరేదో పూర్తిగా బీజేపీ వ్యతిరేకలాగా ఉన్నారు మీరు. ఫ్యాక్ట్ అదే కదా సార్. అంబేద్కర్ గురించి రెండు వైపులా ఉంటాయి కదా, మనబోటి వాళ్ళు రెండు వైపులా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అట్లీస్ట్. ఓకే, అయినప్పుడు కూడా మీ అభిప్రాయం చెప్పడానికి నేను తప్పు పట్టట్లేదు, అభ్యంతరకరంగా మాట్లాడినంత వరకు పర్వాలేదు. మరొకరు హనుమాన్ సింగ్ గారు, ఖమ్మం. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం గోమనేని గారు. నమస్కారం. అక్కడ ఉన్న కృష్ణ గారికి మీరు అందరికీ అని చెప్పేసేయండి, నా పేరు కూడా నమస్కారం అండి. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు అయిపోయింది, తర్వాత ఓట్ నోట్ కేసు అయిపోయింది. దాని ముందు ఈ కేసు ఎంత సార్? ఇది హైదరాబాద్ కి ఎంత మంచి పేరు తెచ్చిన కేసు. అవును. ఇంకోటి సార్, ఇక్కడ బీజేపీ వ్యతిరేకించట్లేదు, అనుకరించట్లేదు. కాంగ్రెస్ ఒకసారి వెనక చరిత్ర గుర్తుంచుకోవాలి. 2G స్పెక్ట్రమ్ ఏమైంది సార్? ఓటు నోటు కేసు ఏమైంది? ఇది ఒక రకంగా బలం, కేసీఆర్ కి టీఆర్ఎస్ కు బలం. ఈ కేసు పడడం వల్ల బలమే ఒక రకంగా. ఎందుకంటే హైదరాబాద్ అనేది ప్రపంచం మొత్తం తెలిసింది. అవినీతి ఎట్లా 50 కోట్ల అవినీతి అదంతా ఆయనకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు కేటీఆర్ గారు. వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి పే చేసింది అవినీతి ఎట్లా అవుతుందని ఆయన అడుగుతున్నారు. అంతా పిక్చర్ రైట్, చూద్దాం మరి వీళ్ళ వాదనలు ఎట్లా ఉంటాయో చూద్దాం. రైట్, అంటే ప్రస్తుతం ముందు ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ కంప్లీట్ చేసుకుని దాంట్లోకి వెళ్దాం. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ అందరికి నమస్తే సార్. ఇది రాహుల్ గాంధీ విషయము, ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటే అన్ని ఉంటాయి సార్. మళ్ళీ ఆయన మళ్ళీ అవన్నీ చూసుకొని కేసు పెట్టవచ్చు, అన్ని చేయొచ్చు. లేకుంటే మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు, మన పాపం కేసు పెట్టేసి అతను ఎలా పార్లమెంట్ రాకుండా చేసారో మళ్ళీ అదే చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు 70 సంవత్సరాలు ఎంపీ అన్న ఆయన, ఇంతకుముందు ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన పైన స్టాండ్ స్వామి ఆయన క్రిస్టియన్ మిషనరీ ఒక ఆయన కాలు చంపేసిన దాంట్లో అతను కేసులు ఉన్నాయి. అతను ఒరిస్సా అతనే ఆయన. వీళ్ళన్నీ ఎట్లున్నాయంటే సార్, ఇప్పుడు అంబేద్కర్ ఓడిచ్చారు అంటే అంబేద్కర్ ని అది ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు జరుగుతుంటే విషయాలన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అందరూ ఇస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అక్కడ సెంట్రల్ లో అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో స్టేట్ లో రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు సార్. ఓహో, సెంట్రల్ స్టేట్ అక్కడ బీజేపీ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా ఒకే రకంగా ఉన్నాయంటారు. వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ స్టైల్. కేటీఆర్ మీద కేసుని మీరు సమర్థించరా?
కేటీఆర్ మీద కేసు తప్పకుండా సమర్థించాం సార్. తప్పు జరిగితే సమర్థించాలి, తప్పేం లేదు. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళు ఆయన ఎక్కడ పారిపోడు ఆయన. ఇంకా కేసు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే కేసు ప్రొసీజర్ ల్యాబ్స్ కనిపిస్తున్నాయి సార్. దాంట్లో ఏమంటారు? ప్రొసీజర్ ల్యాబ్స్ కోసం కేసు పెట్టేసి 10 సంవత్సరాలు జైలు వేసేసి అంత కేసు పెట్టడం అవసరం లేదు. తర్వాత పెట్టారు దానిపైన మాత్రం తప్పకుండా. ఓకే రైట్, గుడ్ రైట్. ముందు మీరు ఆ విషయంలో ఈయన పాయింట్ కూడా సంబంధం ఉండదు కదా, అందుకోను. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఎంత డిఫెండ్ చేసుకున్నా కిషోర్ గారు దేశం మొత్తం చూసింది, పార్లమెంట్లో లైవ్లో మాట్లాడిన విషయం కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటున్నాం. అంబేద్కర్ గారిని దేవుడికి సరి సమానంగా పోల్చే పౌరులు ఈ దేశంలో ఉన్నారు, అది వాళ్ళు తెలుసుకోవాలి. దేర్ ఇస్ నో కంపారిజన్. మీరు అంబేద్కర్ గారిని కాదు దేవుణ్ణి చేసి ఉంటే అంటే యు ఆర్ డిమీనింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా అనుకుంటాం. కొన్ని ఇళ్ళల్లో అయితే దేవుని ఫోటో ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది. అందుకే జై భీమ్ జై భీమ్ అని అదొక నినాదం. అదొక రాజకీయం కోసం కాదు, విద్వేషం కోసం అంతకు కాదు. సో ఒకటేంటిదంటే, మీరు చేసింది 100% అగౌరవపరిచినట్టు. ఏ విధంగా ఏ టోన్లో అయితే ఇక్కడ అమిత్ షా గారు ఎవరో ఒక ఇండివిజువల్ కాదు కదా, దేశ హోంమంత్రి నిలబడి ఏ పార్లమెంట్లో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ప్రజెంట్ చేసిర్రో, నువ్వు ఏకవచనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అని అనండి. ఓకే, అంబేద్కర్ 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 ఏ ఫ్యాషన్ హో గయా. ఇది ఫ్యాషన్ కాదు, ఇది డెఫినెట్ గా. అంటే నేను అనేది ఏంటంటే, ఈ దేశం రాజ్యాంగంతో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ అంబేద్కర్ ఆఫ్టర్ అంబేద్కర్ అనే చర్చ రోజు ఉంటుంది, కాన్స్టిట్యూషన్ అనే చర్చ ఉంటుంది. సో అంబేద్కర్ గారి పేరుతో మీరు అంత ఎందుకు అఫెండ్ అయినరు? నంబర్ 1. దాన్ని ఆ పేరు పొరపాటున కావాలని ఎందుకంటాడు ఆయన? ఏమో ఆలోచించి ఏం ఉద్వేగంగా ఇక వారి పార్టీకి ప్రస్తుతం వాళ్ళ గవర్నెన్స్కి ఏమవుతుందో మాకు తెలియదు, కానీ ఆ ప్రెషర్తో ఏమన్నా మాట్లాడిరా అది పక్కన పెడితే, రాహుల్ గాంధీ గారు ఆల్ సెడ్ అండ్ డన్, మాకు ప్రైమ్ ఆపోజిషన్ వాళ్ళు రూలింగ్లో ఉన్నా కూడా హీఈస్ అ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ పార్లమెంట్. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీద ఇవాళ మీరు కేసు పెట్టి జైలు పెడితే నిజంగా కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఆయన కూడా తొయ్యకూడదు కదా. అది ఇప్పుడు ఖచ్చితంగా వీడియో ఎవిడెన్స్ విల్ బీ ద కీ. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్లు ఎదురుగా చేసిర్రు, ఎంట్రెన్స్ ఎదురుగా చేసిర్రు, వీళ్ళు లోపల వెళ్ళే ప్రయత్నం చేసిర్రు. నేను చూసిన అందరికి కనిపించిన విజువల్ ఒకటి ఏంటంటే, సారంగి గారు అక్కడ కూలిపోయిన తర్వాత, అక్కడ ఉన్న తర్వాత రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళిండ్రు, ఏం జరిగింది అని చూడడానికి వెళ్ళిండ్రు. సో మరి అక్కడ ఏమన్నా ఆ స్కటిల్ జరిగిందా, ఆ స్కఫుల్లోకి వెళ్ళి ఏం జరిగింది, ఇంటెన్షనల్గా జరిగింది అనేది అక్కడ ఖచ్చితంగా స్పీకర్ గారి దగ్గర ఆ విజువల్స్ అనేటివి పూర్తిగా కూడా ఉంటాయి. ఇలా అక్కడ ఒకటి ఏమైపోయిందంటే, ఒక హై వోల్టేజ్ సిచ్యువేషన్ ఏంటిది అని అంటే, పార్లమెంట్ ప్రాంగణంలో మంచి ఇన్స్టా రీల్లు, డ్రామాలు, అదాని మాస్కులు ఇవన్నీ అవుతున్నాయి. అదే పుసుకని రాష్ట్ర అసెంబ్లీలో మేము టీషర్ట్ వేసుకొని పోతేనేమో ఇక్కడ మాకు అరెస్టులు రానివారు, లోపలికి కూడా రానివారు. కానీ పార్లమెంట్లో వేరే రూల్స్ నడుస్తున్నాయి, అక్కడ వేరే ఇష్యూస్. అంటే సేమ్ థింగ్ ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలలో మేము అదే అంశాలను తీసుకుందాము అదాని రేవంత్ విషయం మీద అంటే మాత్రం వాళ్ళు చేస్తున్నారు. రైట్, ఓకే, మీరు సమాధానం చెప్పండి. మనం కేటీఆర్ ఇష్యూలోకి వెళ్దాం. వారు అసలు విషయం పక్క పెట్టి చాలా విషయాలు చెప్పారు, బట్ నేను ఐ స్టిక్ టు ద పాయింట్. కొమ్మనేని గారు, మీరు ఇందాకే వీడియో విన్నారు, అదేం డాక్టర్డ్ వీడియో, ఎడిటెడ్ వీడియో కాదు, ట్రూ లైవ్, ఆ రాజ్యసభ నుంచి వచ్చిన లైవ్ అది. సో అంబేద్కర్ గారిని వారు కృష్ణ గారు చెప్పినట్టు వీఆర్ ఆల్ అంబేద్కర్ రైట్స్. లైక్ అంటే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ అంబేద్కర్ని గౌరవిస్తాడు ఈ దేశంలో. నమ్మకం లేని ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు మాత్రమే అంబేద్కర్ని అప్పుడప్పుడు ఈ రకంగా, నమ్మకం లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు? భారతరత్న బిరుదు ఇచ్చారు కదా, వాళ్ళ టైంలో ఇచ్చారు కదా. కొన్ని ఏమంటారు, జిమ్ కొన్ని వర్గాల, నేను మీ తరపున అడిగేశాను కదా కిషోర్ గారు, కాంగ్రెస్ వారి మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటది అనేది అసలు సంబంధం లేని టాపిక్ మొత్తం చరిత్ర అంతా మాట్లాడారు. కిషోర్ గారు మీరు ఆగండి, కిషోర్ గారు మీరు ఆగండి, కిషోర్ గారు జరా సెన్సిబుల్ స్పోక్స్ పర్సన్ అనుకున్నా. కాదు కిషోర్ గారు దయచేసి కాదు కిషోర్ గారు కొద్దిసేపు ఆగండి. బీజేపీ స్పోక్స్ పర్సన్ వారు కూడా కలిసిపోయారు. అయితే నేను ఏమంటున్నా, సో అలా మాట్లాడినారు. సందర్భం ఏంటంటే, ఈ శీతాకాల సమావేశాలు మొదలైన నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా యునైట్గా ఒకటి ఫైట్ చేస్తారు. ఏంటంటే, ఈ దేశంలో మోడీ అదానీ గ్రూప్ ఈ దేశాన్ని లూటీ చేస్తుంది, దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలి, మనీ లాండరింగ్ అని వివిధ చాలా అంశాలు, దానిలో కరప్షన్ ఇన్వాల్వ్ అయి ఉంది అనేది. దాని మీద విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేదు.
ఆ క్రమంలోనే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా సభకు మొహం చూపించలేని పరిస్థితులు వచ్చినాయి ప్రముఖ నాయకులకు, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ. ఆ పరిస్థితులలో ఈ సందర్భం వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ల నుండి ఏదన్నా అవనండి, సందర్భం ఏదైనా అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఈ దేశం సహించదు. దీన్ని ఇంతటితో మేము ఆపము. డెఫినెట్గా నూక్ అండ్ కార్నర్ ప్రతి మూలకు అంబేద్కర్ని అవమానించిన విషయాన్ని బీజేపీని ఎండగడుతుంది, తీసుకుపోతాం. ఆ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ విషయం మీద బయటకు వచ్చి ఆగరాదు. సగం చరిత్ర అదే అంబేద్కర్ గారిని మహారాష్ట్ర నుంచి ఎంపీగా పంపి చైర్మన్ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. వారు రాసిన రాజ్యాంగాన్ని ఒప్పుకోలేని ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు రాసిన రాజ్యాంగాన్ని వద్దని, మనుస్మృతి ఉందని ఆయన రాజ్యాంగాన్ని ఆనాడే అవమానించి ఆర్ఎస్ఎస్ బీజేపీ నువ్వు మాట్లాడుతున్నావు. అదే పనికిరాదు మహేష్ గారు. నువ్వు ఎంత బీజేపీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఏమన్నా విమర్శ చేసుకోండి, కానీ పరస్పరం గారు అనే ఎంత తీవ్రమైన విమర్శ చేసినా సరే గారు అనే అనుకోండి. మీరు ఆయన చెప్పనిచ్చిన స్టోరీ మొత్తం చెప్పనిచ్చి నేను ఆయన వద్దని చెప్పాను. రైట్, ఓకే. కిషోర్ గారు ఆగండి. అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానించారు. ఇది ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. దాని మీద ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. బయట ఒక రోజు మొత్తం వాళ్ళకు బుద్ధి కలగాలని, దేశానికి మొత్తం తెలవాలని, బీజేపీకి సోయి రావాలని అమిత్ షా క్షమాపణ ముక్కు నేలకు రాసి అదే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారికి, అంబేద్కర్ అభిమానులకి, ఈ దేశ రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన చేస్తున్నాం. మొదటి రోజు అంతా అలా గడిచిపోయింది. రెండో రోజు మేము పార్లమెంట్ లోపలికి అంబేద్కర్ ఫోటోలు తీసుకొని పోతా ఉంటే బీజేపీ ఎంపీలు మొత్తం అడ్డుగా నిలబడి వాళ్ళ జాగిరండి. ఈ దేశ పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాల ఎంపీలందరూ కూడా పార్లమెంట్ పోతుంటే అడ్డుకోవడానికి అడ్డుగా నిలబడి అక్కడేదో రప్చర్ చేస్తే రాహుల్ గాంధీ గారి మీద కేసు పెడతారా? ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గొంతుక, ఆయన ఎవరికైనా హాని చేయాలనుకుంటాడా? దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చలిలో అందరినీ కలుసుకుంటూ ప్రేమ, ఈ విద్వేషాలతో బీజేపీ నింపుదామనుకునే ఈ దేశాన్ని ప్రేమతో నింపాలని మొత్తం కటిక చలిలో, వానలో, ఎండలో పాదయాత్ర చేసిన వ్యక్తి ఆయన ఎవరో 70 ఏళ్ళ ముసలాయనను హర్ట్ చేయాలని చూస్తారా? చెప్పండి. ఆ ఉద్దేశం మాకు లేదు. మీరు ఆ విజువల్స్ ఆధారంగా ఏ చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంతేగాని అంబేద్కర్ గారి ఇష్యూని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లా ఒక డ్రామా ఓపెన్ చేసింది బీజేపీ. బట్ ఈ డ్రామాను దేశ ప్రజలు ఎవరు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. నేను చాలా విషయాలు చెప్తున్నా. మొదటిసారి ఇలా జరిగిందని వారు కొన్ని మాటలు చెప్పిండ్రు. ఈ దేశంలో సభానాయకుడు ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు బడ్జెట్ కు సమాధానం ఇవ్వడానికి కూడా సభకు రాని రోజులు మొదటిసారి జరిగినాయి. మొత్తం ఈ 76 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో రైతుల మీద బుల్డోజర్ మొదటిసారి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, రైల్లో మనుషులు వేసి కాల్ చేసిన మొదటిసారి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, నేనేమంటున్నా, వాళ్ళు ఇది పిఎస్ ఏమంటారు రిజర్వేషన్స్ మేము వ్యతిరేకించినమాట. మేము తెచ్చిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల రిజర్వేషన్స్ అమలై రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవడం ఆ మొదటి వాళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కి ఏనాడు ఇష్టం లేదు. వాళ్ళు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మన జెండా యూనివర్సిటీ చెప్పే అసత్యాలు నమ్ముతున్నారు జనాలు. కొంచెం వాస్తవాలు పోనీయండి. ఇదే 3 రంగుల జెండా అరిష్టం ఈ దేశానికి అన్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఈ దేశ రాజ్యాంగం మనుస్మృతి ఉండగా దేశానికి ఇంకో రాజ్యాంగం అవసరం లేదన్నది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ. వీళ్ళు వచ్చి అంబేద్కర్ ఏదో ప్రేమించినట్టు, అభిమానం ఉన్నట్టు, వల్లే వేసినట్టు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. నేను అందుకే కూడా మండలి చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ గారి మీద చెవు మీద దాడి జరిగిందని ఒక డ్రామా నడిచింది ఈ రాష్ట్రంలో. మీకు తెలుసు,
మొదటి రోజేమో ఆయన ఎడవ చెవుకు పట్టి కట్టుకొని వచ్చిండు, రెండో రోజేమో కుడి చెవుకు పట్టి కట్టుకొని ఇంకా వేరే నాయకులు కూడా చేశారు కానీ ఇది కూడా అలాంటి డ్రామానే అని Right, చెప్పి ఇదే okay. ప్రజలు Right, okay. అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పే వరకు బీజేపీని పార్లమెంట్ లోపల బయట చెండాడుతాం. Right, okay. సెకండ్లు పడుతుంది. కిషోర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కల్పించడానికి చర్చ మీద నెహ్రూ గారి అసలు మీరు రాజ్యాంగానికి మీరు ఆమోదించగా లేకపోతే రాజ్యాంగమే వద్దంటే అంబేద్కర్ గారు మహేష్ ఎందుకు జరిగింది? అంబేద్కర్ రైట్స్ మీద జై భీమ్ నినాదాల మీద దాడులు ముక్కలు చెప్పండి. ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు నేను ఆయన అడ్డంగా ఉన్నాను కదా, అట్లాగే కిషోర్ గారు కంప్లీట్ చేయండి. ఇగో ఇది నెహ్రూ గారి స్టేట్మెంట్ అండి. ఏమని? I do not like reservation in any form. Especially reservation in jobs. Especially reservation in jobs. I am against any such step. మహేష్ గారు, మహేష్ మిత్రమా, వీక్ గా ఉన్నట్లు అర్థం. మీరు అట్లా అడ్డం ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నాదే పోయింది. కేటీఆర్ మీద మీకు భయం అయితే మానేసేయండి. కేటీఆర్ అరెస్ట్ మరి అంతే. కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ చర్చ రాకుండా మరి అవసరం లేదు. నేను దీని మీద మాట్లాడించినంతసేపు వాదన అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్ లో అయిపోయింది గారు ఏం మాట్లాడారు మండలి కమిషన్ అప్పుడు చదివాను మొత్తం. పేజీలు జరిగింది డిస్కషన్, చదివాను మొత్తం. ఓకే, అప్పుడు అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. ఆ మాటకు వస్తే మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఉమ్మడి ఏపీలో తాడేపల్లిగూడ నుంచి దిశబ్బి నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే కూడా మాకు వద్దు రిజర్వేషన్ అన్నారు. అన్నంత మాత్రాన ఈ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు కదా, అట్లా కాదు. అట్లా కొంతమంది అభిప్రాయం చెబుతుంటారు. అది రైట్, అవమానమా కాదనేది పక్కన పెడితే అట్లాంటి మాటలు అని ఉండాల్సింది కాదు. ఆయన ఏదో తొందరపాట్లో అన్నాడో లేకపోతే గబాల్నా అన్నాడో కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారా? నిజంగానే కేటీఆర్ తప్పు చేశారా? మహేష్ గారు మొత్తం మీ వాదన అర్థవంతంగా చెప్పండి. అంటే ఏమిటి ఆయన చేసిన తప్పు ఏంటి అసలు? సార్, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఫార్ములా ఈ అనే ఒక రేస్ వచ్చింది. మామూలుగా ఎవరైనా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలోనో ప్రమోషన్లో భాగంగా ఏదైనా తీసుకొస్తే ఎవరు ఎందుకు వద్దంటారు సార్. కాకపోతే అది అప్పుడు రాష్ట్రానికి దాదాపు 600 కోట్ల గుదిబండలాగా మారుతుందని ఒక అంచనా ఉంది, అంటే అప్పు భారంగా. ఆ క్రమంలో అది వచ్చింది, ఆర్గనైజేషన్ నిర్వహించారు. ఈ జరిగిన ప్రాసెస్లో ఎక్కడ కూడా ఇది ఒక సొంతింటి వ్యవహారం లాగా జరిగింది. సరే, ప్రభుత్వం అన్నాక మంత్రిమండలి ఉంటుంది, సీఎం గారు ఉంటారు, అధికారులు ఉంటారు, ఒక ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి విరుద్ధంగా నిన్న ఈ వారు ఏదైతే ఎదుర్కొంటున్నారో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వారు చేసిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏమంటారు, వారు ఏం చేస్తారంటే ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే లేదా దీనికోసం ప్రభుత్వ ఖజానా, ప్రజల సొమ్ము కదండి సార్, వీఆర్ ఆల్ అంటే మంత్రులైనా ప్రభుత్వం అయినా ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా కాపలాదారుగా మాత్రమే ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు తీసి ఖర్చు పెట్టద్దు. అది మనం కాళేశ్వరం విషయంలో, విద్యుత్ కొనుగోలు విషయంలో, కమర్షియల్ ట్యాక్స్ల విషయంలో, ఇంకా చాలా విషయాలు మనం అవన్నీ కూడా చూస్తున్నాం. ఇది ఒకటి ఏంటంటే ఈ 55 కోట్లు ఏదైతే చెప్పబడుతుందో ఈ అమౌంట్ విషయంలో కొంత చాలా వరకు కూడా అవినీతి జరిగిందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అది పెయిడ్, పలానా సంస్థ పే చేసాం, ఈ ఫార్ములా సంస్థ పే చేసామని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆయనకి ముట్టిదే కదా అవినీతి అనేది. అది మరి ఆయన ముట్టినట్టు మీ దగ్గర ఆధారాలు? నేనేమంటున్నా సార్, ఆయన ముట్టినదా లేదా అనేది ఫర్దర్ విచారణలో కూడా తెలుస్తుంది. బేసిక్ కొంత ఒక ప్రిన్సిపల్ ఉంది. మీరు 55 కోట్లు హెచ్ఎండిఏ కమిషనర్ అంటే అవినీతి కదా సార్. నేనేమంటున్నా, గవర్నమెంట్ లో
కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటిని అవునండి, మీరి అవన్నీ చేస్తే నిబంధనలు అధికార అంటారు. దుర్వినియోగం అవుతుంది. అది కాదు అధికార మిత్రమా, దుర్వినియోగం కాదు మిత్రమా, అవుతుంది సార్. కూడా నేను చెప్తాను గవర్నమెంట్ చాలా కాలంగా మీరు చూస్తున్నాను చూశారు. కదా. ఇక్కడ 2 పాయింట్లు, అవినీత ప్రొసీజర్ ల్యాబ్సా. ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే అధికారులు బాధ్యత అవుతారు, అవినీతి ఈయనకి ముట్టింది అని మీరు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఈయన బాధ్యత అవుతారు. కానీ ఆయన చాలా ఓపెన్గా ఎస్ నేను పే చేయమని చెప్పాను ఆఫీసర్లది, ఆఫీసర్ల తప్పు లేదని ధైర్యంగా, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ మీద ముందుకొచ్చి ధైర్యంగా నేనే పే చేయమన్నాను అని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే కేటీఆర్ గారే. అది కరెక్టా కాదని పక్కన పెడితే మరి ఆయన చెప్పాడు కాబట్టి దాని మీద అంతే ధైర్యంగా కాళేశ్వరం కూడా మేమే పేమెంట్లు చేసాం అది చెప్పొచ్చు కదా. నేనేమంటున్నా, మరి మీరు కేసీఆర్ అడగాలి. ఒకటి, ఫార్ములా రేస్ కంపెనీతో వీళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రభుత్వ రికార్డులలో లేదు. ఆ ఒప్పందం ఏందో మాకు తెలియదు. ఇచ్చిన జీవోలో ఒప్పందం జరిగినట్టుగా చెప్పినట్టుగా జరిగిన జీవోలో కూడా ఆ ప్రస్తావన లేదు. అసలు కేసు ఏందో చెప్తున్నా సార్ బ్రీఫ్ గా. ఇప్పుడు ఆ ఫైల్ ఏది సెక్రటరియట్ కి రాలేదు, దానికి అప్రూవల్ నోట్ ఫైల్ పెట్టే అధికారము హెచ్ఎండిఏ కమిషనర్గా లేదా హెచ్ఎండిఏ స్పెషల్ సెక్రటరీగా అరవింద్ గారికి అధికారం లేదు. చెయ్యమని ఆర్డర్ చేసే అధికారం కూడా కేటీఆర్ గారికి లేదు. ఎందుకంటే 10 కోట్ల పైన ఏదున్నా అది క్యాబినెట్లో కానీ ఫైనాన్స్ కమిటీ అప్రూవల్లో కానీ జరగాల. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు. పేమెంట్ చేసిన పద్ధతి కూడా చూడండి, ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ లేదు. విదేశీ సంస్థకు చెల్లించేటప్పుడు తీసుకునే ఆర్బీఐకి దగ్గర తీసుకునేటువంటి అనుమతులు లేవు. మొత్తంగా ఇదొక గూడు పుటాని వ్యవహారం లాగా జరిగింది. అదే కేసు. సో నేనేమంటున్నా, ఎక్కడ కూడా ఒక ఇది ప్రభుత్వం ఓన్ చేసుకొని చేసింది కాకుండా కేటీఆర్ గారి సొంత వ్యవహారం, సొంతింటి వ్యవహారం లాగా చేశారు. అధికార దుర్వినియోగం జరిగింది, అవినీతి జరిగింది. ఆయన అరెస్ట్ అవుతారు. అది చట్టము కేసు రిజిస్టర్ చేసి నమస్కారం మాట్లాడండి. ఇప్పుడు నేను అరెస్ట్ అంటే వాళ్ళు మీరే చెప్పారు అరెస్ట్ అని, వీళ్ళు ఎట్లా చెప్తారంటారు వాళ్ళు. అంతే కదా. చూసే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏకంగా ఎక్కడెక్కడో సార్ తప్పు చేసిన వాళ్ళు గత 10 ఏళ్ళుగా తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు తప్పించుకోలేరు. ఇంత మాత్రం నేను చెప్తాను. రణధీర్ హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మహేష్ గారు చెప్పిన డేటా ప్రకారం చూస్తే కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నది తప్ప అవినీతి పక్కన పెడితే ఆయన వాదనలో అది కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా 370 కోట్ల స్కిల్ స్కామ్ లోపల డైరెక్ట్ గా పోయిన విషయానికే దిక్కు దివానం చేస్తారు. కాదు విచిత్రం ఏంటంటే దాంట్లో పార్టీ అకౌంట్ లోకి పడిందని, షెల్ కంపెనీలకు వచ్చిందని వాళ్ళు ఆధార్ సహితంగా చూపిస్తే మేము అసలు తప్పే చేయలేదు, మేము అసలు నేను అసలు తప్పే చేయలేదు అని ఆయన చెప్పారు. అలాగే ఈనాడు వాళ్ళైతే అక్రమ కేసులను ప్రచారం చేశారు. మేమంతా అవినీతి మీద పోరాటం చేయండి అని చెప్పిన రామోజీ గారు అసలు అవినీతికి అనుకూలంగా ప్రచారం చేశాడు ఆయన. మనం ఏం చేస్తాం, జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు ఐఎంజీ భరత్ కేసు ఉంది ఇక్కడ. మరి దాని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదో చెప్పాలి కదా. అప్పుడు ఇది ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు. అది కేసు అయింది. అది ఏమైందో దిక్కుదివ్వడం లేదు. అప్పుడు 800 ఎకరాల ఆహారం అంతా కూడా అధికారాన్ని బట్టి రైట్ పరపతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ 55 కోట్లు రిలీజ్ చేశాము, నేనే చేశానని చెప్పిన వ్యక్తి అయితే కేటీఆర్ సార్. ఇక్కడ వాంటెడ్లీ ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు జైల్లో పెట్టాలనే లక్ష్యం కనబడుతుంది తప్ప వేరే విషయం లేదు. బడ్జెట్ ఎక్కువైంది అది మీరు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక సేవలు చేసే బడ్జెట్ ఎక్కువ. తప్పు చేస్తే వీరు మాట్లాడుతున్నాము, మీరు అర్థం. సరే, ఇది ఫియా ఫార్ములా అంతర్జాతీయ సంస్థ అఫీషియల్ వెబ్సైట్ సార్. సార్ దీని హెడ్లైన్ మీరే చదవండి సార్ దయచేసి. సైటా ఓకే. ఫార్ములా ఈ డెలివర్స్ $84 మిలియన్ అంటే 700 కోట్లు బూస్ట్ టు హైదరాబాద్స్ ఎకానమీ నంబర్ 1. ఇది వాళ్ళ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నీల్సన్ సర్వే వాళ్ళు, అంతర్జాతీయ సర్వే వాళ్ళు చేసిన తర్వాత సుమారు 50 కోట్లు 190 దేశాలు చూసినాయి సార్. 190 దేశాలు చూసినాయి నంబర్ 1. ఎందుకు అన్నానంటే ఇదొక గుదిబండగా మారింది అని వీరు చెప్పే ప్రయత్నం చేసిరు కాబట్టి నష్టం, ఇది క్యాన్సిల్ అయినందుకు మనకు జరిగిన నష్టం నంబర్ 1 700 కోట్ల రెవెన్యూ. నంబర్ 2 సార్, 2008 హెచ్ఎండిఏ యాక్ట్ ప్రకారం చాప్టర్ 7 ఫైనాన్స్ అకౌంట్స్ బడ్జెట్ అండ్ ఆడిట్, హెచ్ఎండిఏ వాళ్ళకు ఒక 200 కోట్ల ఫండ్ ఉంటుంది సార్. ఎక్కడ కూడా దాని విషయం మీద క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవాలని కాదు, వాళ్ళు 100 కోట్ల రకరకాల డెవలప్మెంట్ ఫండ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకొకటి, దానికి చీఫ్ మినిస్టర్ గారికి సమాచారం ఇచ్చిరని చాలా స్పష్టంగా కూడా మంత్రి గారు చెప్పారు. హెచ్ఎండిఏకి మంత్రి ఎవరండి? కేటీఆర్ గారు. హెచ్ఎండిఏకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐఓడి కిందకే వస్తుంది కదా, ఎవరండి? అరవింద్ కుమార్ గారు.
వాళ్ళు చాలా స్పష్టంగా, ఇన్ఫ్యాక్ట్ మీరు చీఫ్ ఇంజనీర్ని కూడా పెట్టారు. అసలు ఇందులో వాస్తవానికి ఇప్పుడు మీరు చాలా స్ట్రైట్గా క్వశ్చన్ అడిగారు, ఇందులో ప్రొసీజరల్ ల్యాప్స్ ఉందా, కరప్షన్ ఉందా అని. కరప్షన్ లేదు. ఎందుకు చెప్తాం? ఆల్రెడీ హరీష్ సాల్వే గారు, సుప్రీంకోర్టు ఇండియాస్ టాప్ 5 లాయర్స్లో హరీష్ సాల్వే గారు ఈ కంపెనీ తరఫు నుంచి ఆర్బిట్రేషన్ చేసి లేఖలు రాసిర్రు దానకిషోర్ గారికి. ఏది వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిహారం ఇవ్వండి, మాకు ఫస్ట్ 3rd ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు. దాని అర్థం ఏంటి సార్ అంటే 2 ఇన్స్టాల్మెంట్ల పేమెంట్ ఆల్రెడీ మా దగ్గర వచ్చింది అని. ఏ బ్యాంక్ నుంచి జరిగింది? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇట్ ఈస్ అ నేషనలైజ్డ్ బ్యాంక్. ఆర్బీఐ గైడ్ లైన్స్ వాళ్ళకి తెలియదా? అంటే కేటీఆర్ గారు మంత్రి ఈ దేశంలో మంత్రి ప్రభుత్వం తీసుకునేది పాలసీస్, నిర్ణయాలు, దాన్ని ఏ డేట్న చేయాలి, ఎవరు చేయాలి అనేది అధికారులు చేస్తారు. కానీ వాళ్ళ మీరేం చేస్తున్నారు? జైల్లో వేయాలి అనేది. టెక్నికల్గా మీరు యాక్చువల్లీ ఇందులో ఇందులో కరప్షన్ అయితే లేదు, ఎందుకంటే ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి డబ్బులు పోయినాయి. అది స్పష్టంగా అఫీషియల్ లెటర్స్. మేము ఏమంటున్నాం సార్, అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఫార్ములా సంస్థ వాళ్ళు ఏదైతే దానకిషోర్ గారికి లేఖలు రాసిర్రో దాన్ని మీరు బయట పెట్టండి అని మేము చెప్తున్నాం. ఇంకో విషయం సార్, చాలా స్పష్టంగా ఇగోండి, మేము నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో ఈ ఫోటో చూపెడుతూ ఎందుకు దీన్ని మీరు గోప్యంగా ఉంచిండ్రు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కో ఫౌండర్ ఆల్బర్టో లాంగో ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డి గారు చూడండి ఎంత క్లోజ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిరు వారు. ఎందుకు దీన్ని మీరు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు వీళ్ళతో చర్చ? ఎందుకంటే మీరు ఒక మాజీ మంత్రిని, ఒక 5 టైమ్ సిట్టింగ్ ప్రస్తుత ఎమ్మెల్యేని, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని మీరు దీని బేసిస్గా మీరు జైలుకు పంపాలని అనుకుంటున్నారంటే పబ్లిక్కి అన్ని నిజాలు తెలవాలి కదా. అందుకే మేము అసెంబ్లీలో చర్చని అడుగుతున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా జైలుకు పంపించాలి. ఎందుకు? మా వాదన మేము చెప్పొద్దు కాబట్టి. సార్ ఇక్కడ బాటమ్ లైన్ ఒకటే సార్, మేము మంచి చేద్దామని ఒక ఫాక్స్కాన్ సంస్థ ఎందుకు తీసుకొని వస్తాం? ఒక మనం కిటెక్స్ని ఎందుకు తీసుకొని వచ్చినాం? మీరు హెలికాప్టర్ ఎందుకు పెట్టినరు అని ఎవరు అడగలేదు. నయ్యం ఇప్పుడు మీరు కిటెక్స్ సంస్థకి హెలికాప్టర్ ఎట్లా పెడతారు, దానికి కూడా మేము కేసు వేస్తామంటారు కావచ్చు. ఎందుకు? ఆ సంస్థ మన దగ్గరకు వచ్చి వరంగల్లో పెట్టుబడులు పెట్టాలి కాబట్టి హుటాహుట్న ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మనం అది చేసినాం. సో ఇవాళ మీరు ఏంటిదంటే కక్షపూరితంగా ఎందుకు కొడంగల్ రైతుల కోసం చట్టబద్ధంగా వాళ్ళతోని గిరిజన కమిషన్ కానివ్వండి, జాతీయ కమిషన్కు పోయే విధంగా, ఆఖరికి నిన్న జైలు నుంచి విడుదలయ్యే విధంగా వాళ్ళతో పాటు ఆ రైతులతో పాటు నరేందర్ రెడ్డి గారు ఎట్లా మా పార్టీ ఓకే, కానీ గిరిజన రైతులు అందులో ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు నిలబడ్డారు. మూసీ హైడ్రా విక్టిమ్స్ వాళ్ళ కోసం వాయిస్ అవుట్ చేసినాం మేము. ఇవాళ మీరు ప్రెషర్లో పడ్డ అదానీ విషయం మీద 100 కోట్లు రిటర్న్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి, అది మేము రేస్ చేసినాం. మీ శోధా కన్స్ట్రక్షన్స్ మీద మేము అమృత్ విషయం మీద కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద ఇవాళ వరకు కేసు లేదు. మ్యాక్స్ బిఎన్ ఫార్మా మీద కేసు లేదు. స్వచ్ఛ బయో వాళ్ళ బ్రదర్తోని 1000 కోట్ల ఒప్పందం అమెరికాకు పోయి చేసారు, దాని మీద కేసు లేదు. కానీ ఒక అంతర్జాతీయ క్రీడను కేటీఆర్ గారు ఇక్కడ తీసుకొని వస్తే దాని మీద ఇవాళ మీరు జైలుకు పంపుతానంటే దానికంటే దారుణం ఇంకోటి అంటే సార్ చూడండి, అసలు ఆ ఎఫ్ఐఆర్లో ఫార్ములా పేరు లేదు, ఓన్లీ కేటీఆర్ గారు అండ్ నంబర్ 2 అరవింద్ గారు, నంబర్ 3 దాని మాజీ చీఫ్ ఇంజనీర్ గారు, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గారు, వీళ్ళ ముగ్గురిని పెట్టేసి వన్ సైడ్గా కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కథనాలు. సార్ ఇది ఒక్కటి కాదు అజెండా. రేవంత్ రెడ్డి గారు ఏదన్నా సభ చూడండి, కేటీఆర్ నిన్ను చెర్లపల్లిలో కూర్చోబెడతా, కేటీఆర్ నీకు చిప్పకూడు తినిపిస్తా, కేటీఆర్ నువ్వు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని చేస్తే నీ సంగతి తెలుస్తా, బొక్కలోకి వేస్తా. ప్రతి సభ, ఎవ్రీ సభ ఇదే. ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకుంటే అందులో కేటీఆర్ వస్తాడు కావచ్చు, అందులో ఏమన్నా దాడి చేద్దామని. కొండా సురేఖ గారితో స్టేట్మెంట్లు ఇప్పించినావు, అది యూటర్న్ అయిపోయింది. గురుకుల పిల్లలు మాకు కడుపున వస్తుంది అని వాళ్ళ ఆసుపత్రిలోకి పోతే కూడా కేటీఆర్ కుట్ర ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉంది. ఇందులో పోలీస్ బెటాలియన్లు వాళ్ళ ధర్నా వాళ్ళ అంశం మీద చేస్తుంటే ఇది కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు. హైడ్రా మూసి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు కేటీఆర్ వాళ్ళకి పైసలు పంపించండు. ఇన్ని అంశాలు చూడండి సార్ ప్రతి దాంట్లో. సింపుల్ థింగ్ చెప్తా, కొడంగల్ లగచర్ల ఇష్యూలో రిమాండ్ కాపీలో కేటీఆర్ గారు పేరు పెట్టారు, మీకు గుర్తుంది? పెట్టి కుట్ర చేసిర్రు అని. కానీ ఏమైంది తెలుసా, ఈ రైతులు దాంట్లో వేస్తే ఎక్కడ సింపతి అవుతుంది? ఈ ఫార్ములా ఈ అంటే పాపం ఎవరికి అర్థం కాదు తెలంగాణ ప్రజలకు. వీళ్ళు కార్ రేసింగ్లు ఇట్లా వీళ్ళు చెప్తారు, దీంతో ఏదో నష్టం జరిగింది, ఎట్లా తీసుకొని వస్తారు సార్? ఒకటే ప్రశ్న నేను సూటిగా వీళ్ళకి అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు ఒలింపిక్స్ తీసుకొని వస్తా అన్నారు సార్, హైదరాబాద్కి ఒలింపిక్స్ తీసుకొని, రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు ఒలింపిక్స్ ని తీసుకొని వస్తావు, ప్రపంచ స్థాయి తీసుకొని వస్తావు. ఇంకొకటి సార్ మూసీకి 150,000 కోట్లని ఎవరు? రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. క్యాబినెట్ ఆమోదం ఉందా? సరే పోనీ ఇది అనౌన్స్మెంటే అనుకుందాం.
ప్రపంచ బ్యాంక్ దగ్గర 4,100 కోట్లు నువ్వు రుణం పోయి ప్రపంచ బ్యాంక్ని అడిగినావు, క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? డిపిఆర్ఏ లేని దానికి ఇంకెక్కడికి వెళ్ళి క్యాబినెట్ ఆమోదం ఉంటుంది సార్? వేరే చర్చలండి. ఓకే, సో నేను అనేది ఏంటంటే ఒక మంత్రిగా సార్ డెఫినెట్ గా లీగల్ గా మేము ఎదుర్కొంటాం. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. మేము యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాం. మేము ఖచ్చితంగా ఇది ఒక ఫాల్స్ కేస్, ఇది కేసే కాదు సార్. అక్కడ ఆల్రెడీ ఆ కంపెనీ వాళ్ళే మెయిల్స్ మీద మెయిల్స్ ఇచ్చారు, మేము రిటర్న్ చేస్తాము, ఆర్బిట్రేషన్ కి రండి అన్నా కూడా మీరు రిప్లై ఇవ్వలేదంటే అర్థమైంది కేటీఆర్ ని దీంట్లో ఇరికియాలి కాబట్టి మేము రిప్లై చేయవద్దు అని. ఇవన్నీ బయట పెట్టండి, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టండి సార్, ఇవాళ కూడా టైం ఉంది, పెట్టండి, బరాబర్ పెట్టండి. వీఆర్ రెడీ ఫర్ రైట్. కిషోర్ గారు మీ వాదన ఏంటి? సార్ మీరే ఇప్పుడు మీ ప్రశ్నలు, వారి సమాధానాలు, వారి ఎక్స్ప్లెనేషన్లు క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో మీకు తెలిసిపోయింది, అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది. అసలు అవినీతి అన్న పదము కాంగ్రెస్ వారు వాడట్లేరు. వాడని విషయంలో అవినీతి అన్న పదం అంతకుముందు కూడా డిబేట్లలో జరిగింది. నామ్స్ లెక్కలు తప్పి అంటే పద్ధతి తప్పి పేమెంట్లు చేశారు అన్నది ప్రథమం. దాని తర్వాత ఆర్బీఐ, ఇంతకుముందు క్రిషాంక్ గారు చెప్పినట్లు ఆర్బీఐ పర్మిషన్స్ ఆర్బీఐ ఏజెంట్స్ గా పనిచేస్తాయి బ్యాంక్స్. మనము డైరెక్ట్ గా ఆర్బీఐకి వెళ్ళాము. గవర్నమెంట్ విషయాల్లో ప్రాసెస్ ఏముంటుందో తర్వాత విషయము. మేము ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇట్లాంటివి చేసినప్పుడు పేమెంట్స్ వచ్చినా, మేము ఎవరికైనా బయట పేమెంట్స్ చేయాల్సి వచ్చినా కానీ ఆర్బీఐ ప్రాసెస్లో మనకు కొంచెం అవగాహన ఉంది. అయితే మీరు చూసారా, కాళేశ్వరం అన్నాం, భగీరథ అన్నారు, కోళ్ల దాణా స్కామ్ అన్నారు, కోళ్ల గుడ్ల స్కామ్ అన్నారు, దాని తర్వాత ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. అన్నిట్లలో క్రిమినల్ యాక్టివిటీస్, అవినీతి అనే ఆరోపణలు. వాటి మీద ఏమీ జరగదు సార్. సంవత్సరం జరిగింది, కాకపోతే ఒక పద్ధతి ప్రకారం పేమెంట్లు పంపించలేదు అన్న విషయం మీద రాద్ధాంతం చేసి కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, వాటన్నిట్లలో కేసులు జరగవు సార్, కేసులు జరగవు. మేము మొదటి నుంచి ఇదే చెప్తున్నాము. ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రజలు ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత మీరు ఒక్క కేసు పెట్టలేదు, ఏది అంటే అట్లా కాదు అంతకుముందు పాలకుల మీద, కేసీఆర్ గారి మీద మీ దగ్గర వాదన లేనట్లుగా ఉంది. ఏదో జనరల్ గా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నారు. చెప్తున్నాను. కాదు, ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోతే, కేసీ అవసరం లేకపోతే గవర్నర్ గారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సార్ ఒక్క విషయం, అవకతవకలు అన్న విషయం నేను అసలు కేసే లేదని అనట్లా, ప్రాసెస్ ఫాలో అవ్వకుండా చేశారు అన్నది వాస్తవం. కానీ మీరు ఏం చేస్తున్నారంటే అసలు కరప్షన్ ఉన్న కేసులు అన్నిట్లలో ఏమాత్రం యాక్టివిటీ చేయకుండా ది మోస్ట్ ప్రాసెస్ మాత్రమే తప్పింది అనే విషయం ఉంటుంది చూసారా. వారు కూడా అందుకనే కాంగ్రెస్ వారు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. అసలు ఏంటి మీరే అడిగారు, అవినీతి ఉందా అని అడిగారు. వారు ఎమ్మటే అది తర్వాత విషయం తెలుస్తుంది సార్ అది అని. అసలు అవినీతి 1000 కోట్లు 10,000 కోట్లు అని ఆరోపించిన వాటి మీద ఇంతవరకు కేసు ఉండదు, సిబిఐ వారు రానియలేదు. ఆగండి ఒక్క నిమిషం సార్, సిబిఐ రానియలేదు. సంవత్సరం క్రితము వీరు నవంబర్ లో వీరు లెటర్ రాశారు రాష్ట్రపతి గారికి, సిబిఐ కేసులు ఇమీడియట్ గా పెట్టాలి. కాళేశ్వరంకి రాహుల్ గాంధీ వెళ్ళొచ్చిన మరుసటి రోజు సిబిఐ కేసులు ఇమీడియట్ గా పెట్టాలి, సిబిఐ విచారణ మొదలు పెట్టాలని. కానీ ఇంతవరకు మళ్ళీ సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వడానికి కానీ హక్కు వీరి చేతిలో ఉంది. ఒక సంతకం పడేస్తే అంతా అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కేసులు మార్చడానికి, ఇది ఈ అండర్స్టాండింగ్ ప్రజలకు అర్థమైపోయింది సార్. కాంగ్రెస్ కేసులు పెట్టాలి, నడిపించాలి. గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోతే పోయేది కదా సార్. సార్ ప్రాసెస్ వైలేషన్ కి గ్యారంటీగా ఇస్తారు. అవును, కేటీఆర్ ప్రాసెస్ వైలేషన్ మీరు ఇటువంటి విషయాలు అనుభవం ఉందని చెబుతున్నారు కదా. కేటీఆర్ కి ఏం సంబంధం? ఒకవేళ నిజంగా ప్రాసెస్ వైలేషన్ ఉంటే చెప్పారు కదా, మౌఖిక ఆర్డర్ల ద్వారా. ఇంతకుముందు ఏమన్నారు, కేటీఆర్ గారి ఆర్డర్లు ఇచ్చారని చెప్పి మీరు అన్నారు కదా. అంత డైరెక్ట్ గా ఒప్పుకున్న వారు ఇంకొక మంత్రి ఈ సమయంలో లేరు అని మీరే అన్నారు కదా సార్. మరి వారి పేరు ఉన్నప్పుడు తప్పదు కదా, వారే డైరెక్ట్ గా వచ్చి చెప్తుంటే గవర్నర్ గారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో డిసెంబర్ 26వ తారీఖు మాకు ఒక కమ్యూనికేషన్ వచ్చింది ఏంటంటే మేము ఈ డబ్బులు కట్టాలని. అసలు ఇది ఏంది అని మొత్తంగా తీస్తే హెచ్ఎండిఏ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ 160 కోట్లకి ఇచ్చిండ్రు. ఇది ఇచ్చే పవర్సే వీళ్ళకి లేవు. ఇవి ఎక్కడ పోయినా ఏంటి విచారణ జరపమంటే చాలా లోతుగా విచారణ అవినీతి జరిగింది చాలా స్పష్టంగా చెప్పాడు. హెచ్ఎండిఏ దీని ప్రకారం వాళ్ళ ఫండ్స్ ని వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. ఈ లేజర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు అని
వాళ్ళ పెట్టొచ్చు. మాన్యువల్ చెబుతోందని నేను కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కొంచెం దాన్ని ట్విస్ట్ చేసి చెప్పారు. దాని లిమిట్ కేవలం 10 కోట్లు మాత్రమే. దానికి లిమిట్ నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, అది 10 కోట్లు మాత్రమే. ఆఫీసర్లు కదా, అరవింద్ కుమార్ గారు ఉత్తగా స్టేట్మెంట్ ఇచ్చారు, అఫిడవిట్ ఇచ్చి వచ్చారు, దానిలోనే దొరికింది కేటీఆర్. అరవింద్ కుమార్ గారిని విచారణకు పిలిచిందా, పిలిచిన తర్వాత ఆయన క్లియర్ అఫిడవిట్ ఇచ్చిండు. కేటీఆర్ గారు చెప్పడం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. గవర్నమెంట్ కు కమ్యూనికేషన్ లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఊకుంటారా సార్? అది ప్రజాధనం. అది ఇప్పుడు నాకు కేటీఆర్ అవునండి, మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అమెరికాలో 100 కోట్లు కొట్టండి, మరి ఎవరు కొడతారు అడగండి. ఒకటి సరే, ఒక్క మాట నేనేమంటారు, మీరు అడిగారు, నేను మధ్యలో రాలేదు, మీరు చెప్పారు, నేను మధ్యలో రాలేదు. మీరు ఎన్నైనా చెప్పినా విన్నా. సంగారెడ్డి లగచర్ల కేసులో భూములు ఇయ్యనందుకు కేసులు పెట్టారని కూడా వారు చెప్పారు. కలెక్టర్ మీద దాడి చేసినందుకు కేసులు అయినాయి తప్ప భూములు ఇయ్యనందుకు కాదు. మేము ఆ పాలసీ మార్చేసినాం. సంగారెడ్డిలో వాళ్ళని పరామర్శించడానికి పోతే కేటీఆర్ గారిని తిట్టకుండా తిట్టిరు. వాళ్ళు మా పిల్లలను రోడ్డు మీద వేసి మాతో రాజకీయం చేస్తున్నారు. అవి బయటకు రావు, మళ్ళీ అవి వారు చెప్పడానికి ఇష్టపడతారు. వాట్ ఎవర్. బట్ నేనేమంటున్నా, దీనివల్ల మనకు నష్టం జరిగిందని మేమంటే, అక్కడెక్కడో ఫారెన్ లో ఒక కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ని తీసుకొచ్చి అది ఏమైనా ఆర్బీఐయా కాగా? మన దేశంలో స్టాండర్డ్ రిపోర్ట్స్ అంటే రెండే, ఒకటి ఆర్బీఐ, ఒకటి కాగ్. అది అక్కడ ఎక్కడో కూర్చొని ఫారెన్ లో, ఇక్కడ మన తెలంగాణ ఇంకా రాలే కదా, ఇప్పుడు ఈ దీంట్లో రావాలి, ఈ సెషన్ లో రావాలి. నేనేమంటున్నా, బేసిక్ గా సార్, ఇక్కడ కేటీఆర్ గారికి అరెస్ట్ భయం అయితే డెఫినెట్ గా పట్టుకుంది. ఇప్పుడే కాదు, ఈవెన్ లగచర్లప్పుడు కూడా. మరి ఎందుకు సార్ 200-300 మందిని ఇంటికాడ పెట్టుకొని కాపలా పెట్టుకొని పడుకుంటుండు కేటీఆర్ గారు? వాళ్ళను అక్కడ ఇష్యూ క్రియేట్ చేయాలా, అక్కడ ఏ రాత్రి అరెస్ట్ చేస్తారో తెలియదనే భయంలో బిక్కుమంటూ కేటీఆర్ గారు ఉంటుండ్రు. అది మంచిదే వారి ఆరోగ్యానికి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును ఇష్టం ఉన్నట్టు దారాదత్తం చేయొద్దు, అవినీతి చేయొద్దు అనే సోయి అట్లాంటి నాయకులకు వస్తే మంచిదే కదా. నేను ఇక్కడ ఒక్కటే చెప్తున్నా సార్, ఇలా నెట్ గా 55 కోట్ల అవినీతి జరిగింది. దానికి కారణం కేటీఆర్ గారు. ఏసీబీ ఆయన ఎంత అమాయకంగా అంటుందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ 55 కోట్లు ఆయన పే చేసాం సార్. ఏసీబీ 2-3 నెలల నుంచి చేస్తుంది ఇదే. మేము వచ్చిన కొత్తలో మేము కేసు కడితే మీరేమందరూ రాజకీయ కక్ష సాధింపు మీరు ఆధార్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కదా సార్ కేసు కట్టిండ్రు. ఎందుకు ఇస్తారు చెప్పండి సరే. ఇవన్నీ పక్క పెట్టి అవినీతి పాల్గొనలేదు అంటే గవర్నర్ గారు పర్మిషన్ ఈ దేశంలో గవర్నర్లు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? సంతకం లేని లెటర్లు కూడా హైకోర్టులో ఎందుకు తీసుకుంటే? నెల రోజులు సార్, నెల రోజుల లీగల్ ఒపీనియన్ తర్వాత గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. దాని ప్రకారం చట్ట ప్రకారం టైం మొత్తం ఇప్పుడు గవర్నర్ గారు లాజిక్ ఒకవేళ సోదరులే చెప్తే సేమ్, మరి ఒకవేళ కర్ణాటకలో గవర్నర్ గారు అప్రూవల్ తోని సిద్ధరామయ్య గారిది అయింది అంటే ఉన్నది అన్నట్టే జరుగుతుంది కదా. ప్లీజ్ అడ్డం పడదు సార్. 12 జనవరి ఈ సంవత్సరంలో సేమ్ అదే ఆల్బర్టో లాంగో హైదరాబాదు ఈ రేస్ విషయం మీద చాలా వీడియో బయట పీటీఐ వాళ్ళకు మాట్లాడాడు. మేము రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము, డెలిబరేషన్స్ నడుస్తున్నాయి, ఈ సమయంలో నేను బయట పెట్టలేను అవన్నీ కూడా. అంటే మేము అనేది ఏంటంటే నష్టం చేసింది నువ్వు. ప్లీజ్ అడ్డం పడదు సార్. నేను మాట్లాడలేదు సార్, ఇది పద్ధతి కాదు సార్. అడ్డం పడదు. ఏదో పేపర్ తీసుకొని రాలేదు సార్. ఎవరైతే హోస్ట్ చేసిర్రో ఫార్ములా ఈ, మీరు ఫార్ములా ఈ అనేది ఒక తుఫ్లీ సంస్థ అని చెప్పండి మేము వదిలేస్తాం అసలు అది వేస్ట్, అది వద్దు, మాకు వద్దు, ఫార్ములా రేసే వద్దు, మేము దానికి వ్యతిరేకము. ఎందుకంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేసారు సార్. వీళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడే ఇది రావద్దు అని అప్పటి నుంచే ప్రొటెస్ట్ చేసారు. అదే అసలు పాయింట్, ఇక్కడికి రావద్దు, నెగిటివ్ జరగాలి. కానీ దీంతో నష్టపోయేది హైదరాబాద్ అండ్ తెలంగాణ. మీరు అదొకటి తెలుసుకోండి. ఎందుకంటే సార్ ఈ సోషల్ మీడియాలో రాలేదు, నష్టం జరిగింది, అదేదో రాస్తుంది, నువ్వు చెయ్యి. కాంగ్రెస్ పార్టీ సర్వే సునీల్ కనుగోలు సర్వే అని మీరే పెట్టి చేయండి, రెవెన్యూ ఆనంద్ మహేంద్రతో అనిపి ఆనంద్ మహేంద్రతో అనిపి సార్ ఒకటే సార్ దీనికి గెస్ట్ వచ్చిన దీనికి గెస్ట్ వచ్చిన యంగ్ ఇండియా యూనివర్సిటీకి చైర్మన్ ఉన్న ఆనంద్ మహేంద్ర గారు ఉన్నారు కదా, వారు దీనికి వచ్చారు కదా, వారితోనే చెప్పి కిషోర్ గారు కామెంట్ చెప్పండి. కిషోర్ గారు
అసలు కేసులున్న అవినీతి కేసులున్న విషయాల మీద అసలు అవినీతి ఉన్న వీళ్ళకైతే విషయాల మేము మీద జైలు పంపాలనే ఆరోపించిన విషయాల మీద ఉన్నట్టు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కిషోర్ గారు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతాను. కిషోర్ గారు చిన్న ప్రశ్న మిమ్మల్ని, అంటే నేను బీజేపీని ఏమనలేదు. కిషోర్ గారు చిన్న క్వశ్చన్. మాట్లాడని వారు కేవలం కిషోర్ గారు అమృత్ కాంట్రాక్ట్ విషయం మీద, అమృత్ కాంట్రాక్ట్ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఎత్తారు కదా, దాని మీద ఎందుకు చేయరు? రేవంత్ రెడ్డి గారు బావమర్దికే కాంట్రాక్ట్ ఇచ్చిందని మీ మహేశ్వర్ రెడ్డి గారు ఎత్తారు, ఇవాళ ఎందుకు silent? ఏది ఏమైనా కేటీఆర్ గారు నిన్న చెప్పినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా ధైర్యంగా ఉన్నట్లే కనపడుతుంది. దాంట్లో ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఆయన బుక్ అవుతాడు. ఆయన ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఏదో రకంగా కేసు పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుక్ అవుతుంది, సెల్ఫ్ గోల్ వేస్తున్నట్లు అవుతుంది. అలా అంటారు. జైలుకు పోయిన వాళ్ళంతా సీఎంలు అవుతారు అనే దాంట్లో నేనే కాదు అసెంబ్లీలో చర్చ పెట్టండి, గొడవ లేదు. అసెంబ్లీలో చర్చ పెట్టండి. మామూలుగా రేవంత్ కాదు కేటీఆర్ గారు వాదన తర్వాత ఎవరో ఒకళ్ళు పొంగులేటో లేకపోతే ఎవరో ఒకళ్ళు గట్టిగా వాదిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు కదా, ఎందుకు పెట్టలేదో అర్థం కాదు.